ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు, మాకు నక్షత్రం తెలియదు, మేము ఏ మొక్కని నాటితే మాకు మంచి జరుగుతుంది, మాకు సంపద కావాలి, ఇలాంటిది ఏదైనా ఉందా అని అడిగారు. ఖచ్చితంగా ఉంది. మీకు నక్షత్రం తెలియని వారు నాగలింగ వృక్షం, నాగలింగ పువ్వులు అంటారు, మనకి శివాలయాల్లో పెడుతూ ఉంటారు. ఇది నర్సరీలో కూడా దొరుకుతుంది. ఈ చెట్టు పువ్వులని ఈశ్వరుడికి చాలా ఇష్టమైనవి. చాలామందికి శివాలయాల్లో కార్తీక మాసంలో ఒక నాగలింగ పువ్వు అయినా పెడితే 1000 శివలింగాలను ప్రతిష్ఠ చేసినంత పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. మీరు మీ దగ్గర ప్రదేశాల్లో శివాలయాల్లో ఒక నాగలింగ మొక్కని నాటితే కైలాసంలో ఈశ్వరుడు యొక్క సన్నిధిలో మొక్కని నాటినంత ఫలం కలుగుతుంది. మీరు అభిషేకాలు, యజ్ఞాలు, తపస్సు, పూజలు, దానాలు, ధర్మాలు ఇవన్నీ చేస్తున్నారు అంటే మీరు ప్రతిరోజు మీ జీవితంలో చేస్తూ ఉన్నారు. అయితే వీటన్నిటికంటే కూడా ఈశ్వరుడిని మెప్పించడం కోసం ఆయనకి ఇష్టమైన తుమ్మి పువ్వులు, అవిసె పువ్వులు, మారేడు మొక్క ఆకులు మనం పూజ చేస్తూ పెడుతూ ఉంటాం. ఈ మొక్కలు నాటి మనం ఆ దేవాలయ ప్రాంగణంలో కనుక పెంచినట్లయితే చాలా ఫలితం వస్తుంది. చాలామంది తెలియదు ఇది. అలాగే మీరు మొక్క పెట్టడమే కాదు, మొక్కని పెట్టి పోషించాలి. ఆ మొక్క నుంచి వచ్చే ప్రాణశక్తి మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది. ఉత్తమ లోకాలు కలుగుతాయని వేదం కూడా చెప్తుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే మాకు తెలియదండి, నక్షత్రమే తెలియదు అనేవారు ఈ నాగలింగ మొక్కని కానీ, మారేడు మొక్కని కానీ, అవిసె మొక్కని కానీ, తుమ్మి మొక్కని కానీ పెట్టవచ్చు. పూర్వకాలంలో ఈ మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు దేవాలయాలు ఉన్నాయో లేదనేది మీ అందరికీ తెలుసు. కానీ ప్లేస్ ఉండి దేవాలయాల్లో అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా ఈ మొక్కలు పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరికైనా సమస్యలు ఉండి తెలుసుకోవాలనుకునే వారికి 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.